మనం ప్రైవేట్ స్కూల్లో ఈ గవర్నమెంట్ స్కూల్లో నేల మీద కూర్చోవడమో లేకపోతే బల్ల సరిగ్గా లేకపోవడమో టాయిలెట్ సరిగ్గా లేకపోవడంతో పోల్చుకుంటే ఇక్కడ పెద్ద బిల్డింగ్లో ఉంటుంది. మన బిడ్డలను అటు పంపించడం ప్రారంభించాం. వీళ్ళని చూపెట్టి వాళ్ళు చక్కగా మార్కెట్ చేయగలిగారు. ఎలాగా? గవర్నమెంట్ స్కూల్లో టీచర్కి ఎందుకయ్యా నువ్వు ఎన్నేళ్ళు పనిచేస్తావు బాగా చెప్పే వాళ్ళకి, గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్లకి ఎంతకాలం పనిచేస్తావా నువ్వు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకో, నీకు మంచి ప్యాకేజ్ వచ్చేస్తుంది, నీ పిఎఫ్ నీకు, మిగతాది నెలకి నీకు ఎంత ఇస్తామని తెచ్చుకోవడం బిగిన్ చేశారు. మొదట్లో 2 చోట్ల చెప్పించేటట్టు చేశారు. కానీ తర్వాతన ప్రభుత్వాలు అడ్డుపడేటప్పటికి ఇలాగ రిజైన్ చేయించి తెచ్చుకున్నాడు. అటు ఆ డబ్బులు ప్యాకేజీ ఉంటాయి ఫిక్స్డ్ డిపాజిట్ కింద, ఈ అదనంగా నెల నెల లక్షల్లో. అక్కడ ఎంత అప్పట్లో జీతాలు తక్కువ కదా, ఇప్పుడైతే లక్షల్లో వస్తున్నాయి లెక్చరర్లకి, గవర్నమెంట్ లెక్చరర్లకి జీతాలు. ఆ రోజుల్లో ఎంత గవర్నమెంట్ స్కూళ్ళలోనూ కాలేజీలో జీతాలు అతి పరిమితం. ఇప్పుడు అదే పాటలు కూడా ఉంది కదా, మాస్టర్కి 6 వరహాలు, అంటే పాఠాలు చెప్పే మాస్టర్కి 6 వరహాలు అనేది ఉండేది పాట. ఎందుకయ్యా అంటే ఆ రోజున బతకలేక బడిపంతులు, ఈ కార్పొరేట్లు వచ్చాక బతక నేర్చిన బడిపంతులు చేశారు వీళ్ళు. ఈ ఎప్పుడైతే అయిపోయిందో వాళ్ళే ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చేర్చడం బిగిన్ చేశారు. అట్లా కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఎక్కువైపోయి వీళ్ళేంటి 2 ఆప్షన్స్, ఇన్ని కోర్సులు పెట్టాయి తెలివిగా, 2 ఆప్షన్, డాక్టరా ఇంజనీరా. ఇంజనీర్ అయితే సాఫ్ట్వేర్. ఆ సినిమాలు కూడా దాని చుట్టూతో పుట్టుకొచ్చినాయి. సినిమాలలో కష్టపడేవాడు వెధవ, వాడిని చూసి అమ్మాయి పడదు. అదే గాలికి మందు కొడతాడు, 10 మంది అమ్మాయిలతో సెక్స్ చేస్తాడు, దరిద్ర